కనజాతి వాడి కనుక నువ్వు కనజాతి వాడి కనుక దూరంగా ఉండము. నువ్వు తగ్గితే నేను స్నానం చేయలేము. నేను కనజాతి వాడినా? మరి నువ్వే జాతియా? మాది అగ్రజాతి. అగ్రజాతి అంటే ఏంటియా? సబ్రాహ్మణమని. నువ్వు సర్ది బ్రాహ్మణవా? సబ్రాహ్మణం సత్యబ్రాహ్మణంగా దాక్షుడా అంటే ఏంటియా? ఎక్కువ కులమని. ఎక్కువ కులమా? అది మా అయ్య నాకు జొన్నకూడు చొబ్బకూడు రాటికూడు పొలం సంగతి చూపాయిపోయా. నాకు చెప్తిరియా? చెప్తున్నదేంద్ర ద్రాక్షుడా? నాకు చెప్తిరియా? ఓ చెప్తావా? చెప్తా అయిపోయా. తాలే లిల్లియలో సగతా సగతా సగతారే మావారు. మరి అరుంధతమ్మ వారు మేవారు. అప్పుడు నువ్వు నాకేమవుతావు? ఏమైతా? బామ్మతో రాశరం బ్రాహ్మణం పట్టుకొని బావద్దంటావా? ఇద్దరు కలుసుకుంటావు కదా, అప్పుడు బాగా మొదలు ఉంటుంది. అసలు నువ్వేమియా? నేనా? నా పేరు నక్షత్రేశ్వరుడు అందరు. ఈశ్వరుడు అయితే గుళ్ళో వాళ్ళకి ఏడేం చేస్తున్నాడు. ఈశ్వరుడు కాదు, నక్షత్రేశ్వరుడు. జయమ్మ గారు
మంచి ఆర్టిస్టు నాకు ఒక 50 రూపాయలు చదివించినారు. ఎల్లవెల్ల కొలేరమ్మ తల్లి కాపాడుగా. ఇక్కడ నువ్వేం చేస్తున్నావుయా? నేనా బానిసుడిని విక్రమిస్తున్నాడు. బానిసుడిని విక్రమిస్తున్నావు? అసలు బానిసుడు అంటే బానిసుడు అంటే మనిషి. మనిషి మనుషులన్న వ్యాపారం ఏంటి వా? అప్పో సపోకే చెట్టో చేమో గొడ్డో గోళ అమ్ముతావు. నువ్వు యాకటి మనుషులు అమ్ముతావు. కొట్టానుకో అంతే బావాలి. తన దగ్గర ఆస్తుపాస్తులు లేవు కనుక తాను తానే అమ్మడబోతున్నాడు. బాబు రావేను బాబు అంటాడు. ఏంది ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? అవునయ్యా. మనిషి చూస్తే త్వరబాబులాగా ఉండవు, మీసం చూస్తే రాదు జరుగుతుంది. నాకు ఇష్టమేనయ్యా. అది కాదు నేను పని చేత చేస్తానయ్యా. మీసాలు ఉన్నోడిని మీసాలు లేనివాడు అమ్ముతున్నాడు. నా జాతి మీసాలు లేనివాడిని పెద్దెక్కడానికి తీసి పట్టుకుంటా. ఈ దుడ్డు తీసుకుని ఒక పొడి వచ్చి ఇటుకొని పోవా. నేనేం చేసినా అదేం చేసింది అయ్యా. అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పదు. నువ్వు అసత్యమాడద్దు, నా కోప చెప్పదాం కానీ నువ్వు అక్కడే అయ్యా. రాను ఈ రకంగా ఎంతమంది కాపాడుతావా? అది కాదా ఆయన అమ్ముతానమ్మా, నేను కొంట. మరి ఏదైనా వస్తువు కొనాలంటే ధర చెప్పాలి కదా. చెట్టునమ్మ అన్న ధర చెప్పాలి, చేనమ్మ అమ్మాలమ్మ ధర చెప్పాలి. ఏదన్నా ఒక వస్తువు అమ్మాలని నువ్వు ఏకంగా మనిషిని అమ్ముతున్నావే. ధరకు చెప్పి కోరేస్తాను. చెప్పు. నా పేరు వీరబాహుడు. వీరబాబు. ఓ వీరబాబు ధర చెప్తున్నాను, నువ్వు సావధానంగా ఆకలింపుడు. మళ్ళా అది కాదు. ఏ ముక్కకా ముక్క, ఏ చెక్క చెక్క ఎడదిచ్చోతే నాకు అర్థమైంది. నువ్వు కాటికా నకలహోడు నాదే అర్థం అది. నీకు ఏ చెక్కకి ఏ చెక్క, ఏ ముక్కకి ఆ ముక్క చెక్క చెప్పాలన్నమాట. దంతాలను మనకు నీకు తెలియనా? అర్థం కాదురా శాస్త్రుడా. దంతాలను మనగా ఒక వేరుగు, బలమైన వేరుగు. 5 కాదు ఉండేది 4 ఆ ఏనుగు పైకి నిలబడి ఒక రతనము తీసుకొని మత్తి పేరు కాదు, రతనమునగా ఒక విలువైన రాయి. ఆ రాయిని తీసుకొని ఎంత దూరము ఇసురవలనో అంత ధనము కాబడేను మాకు. అది కుదరదు, అస్సలు కుదరదు, కుదరనే కుదరదు, కుదరనే కుదరదు, అస్సలు కుదరదు. పైకి వేయవలను. మా గురువు గారి ప్రభావం ఉన్నది అక్కడనే నిలుచుండు. విశ్వామిత్ర మహర్షి ఎవరా తెలకట పైన సామాన్యుడు కాదు. నువ్వు అట్టుడియా, నువ్వు అట్టుడియా బాబు. అయ్యా నీ పేరేంటియా? నేను హరిశ్చంద్రుడు అయ్యా. హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు నాకు తెలియదు కానీ నీ భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారయ్యా.
ప్రస్తుతం లేరయ్యా. అవునయ్యా. నువ్వేదో వడ్డీ గాడిలో నా కాటికి కాపలా ఉంటావా? నేనే బేమపడ్డా. నువ్వేం పిల్ల అంటున్నా నువ్వు వస్తుందియా? ఓ బేమలేరా ఎవరు అది కాదుయా? ఆయన అమ్ముతారన్నావు. అమ్ముతాను. నేను కొంటావు. ఏ అద్దరెత్తులు కాడ ఆయన పిల్ల గుర్తొచ్చి ఇప్పుడు పోతాడు. నా దుడ్డు తీసుకొని నువ్వు పోతావు. చివరికి నా సొమ్ము కట్ట పోలే. స్వామి ఆజ్ఞ మేరక యమధర్మరాజైన కట్టాలని కలకాలం ఉండవు. అయ్యే వస్తుంటే అయ్యే పోతుంది. ఏ కట్టవలసిన అన్నాడు నీకు అండగా ఉంటా. ఏమో అయ్యా. నిన్ను నేను వీరదాసు అని పిలుస్తా. నీకు ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? అవునయ్యా. వీరదాసు అయ్యా. వీరదాసు అయ్యా. వీరదాసు అయ్యా. ఎవరి కొనుక్కుంటా నువ్వు నా పని పట్టాలయ్యా. ఏం లేవు ఈ ఆలపై ఆడిపోతావయ్యా. ఈ అద్దరికి ఆడిపోతావు. నేరుగా మా ఇంటికి పోతావు. రావయ్యా మా ఇంటికి పోతా. ఏం లేవు ఇంటికాడ మా ఆడబడుతున్న పోతాగండి. దుడ్డిచ్చి తీసుకొచ్చావా ఊరక తీసుకొచ్చావా అని అడిగింది. నేను ఊరకనే వచ్చని చెప్పా. అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా. అసత్యమాడద్దు నాకు పాప చెప్పండి కానీ ఊరికి ఉత్తర మశానం ఉంది. మశానానికి పోయి ఈ రేత్రంతా కావలయుండి ఉదయాన ఇంటికి వస్తున్నప్పుడు ఇదిగి దిగి 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 కొండ నిండా ఎల్లదాసు అయ్యా దీని దుడ్డు కారణం అంటారు. అయ్యా దీని చరిత్ర మా తాత ముత్తాత కానించింది. మా ముత్తాత మా తాతకి ఇచ్చిండు. మా తాత మయ్యకి ఇచ్చిండు. మయ్య నాకు ఇచ్చిండు. నేను నీకు ఇస్తుండా. ఈ దుడ్డు ఉన్నంతసేపు నీకు భూత పిచ్చాచాలదు. ఏమేవు అయ్యా కాట్లో శవాలను కాల్చుకుంటాం. వాటి కోరికలు జరగన యాకి నిట్టం నిలబడతాయి. నా యాకు ఒక కోడి వచ్చామనుకో అంతే పడుకో. కాల్చినందుకు మన కాడ్సుంకం ఇతరయు. ఆ కాడ్సుంకం ఏంటంటే మాడ పాతయు గండులందు పిండాకు ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. నీకు ఆకలి కనుకో ఆ పిండాకు ఉంటే ఆ పిండాకులు తినేటాయి. అలాగేనేనయ్యా. వీరదాసు అయ్యా ఈ రేట్లంతా ఇవ్వలకాడి కావాలండి. ఉదయాన ఇంటికి వస్తున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు తీసుకొని రావాలా. గుసగుసలాడుతుండాల. మా ఇంటిలో పాది కళ్ళు లేనిది ముద్ద తిరగదు. అలాగేనయ్యా. వీరదాసు అయ్యా నేరుగా మా ఇంట్లోకి రాగాకు. ఇంటి వెనక చూరు ఉంటుంది. చూరు కింద ఆడుకుంటుంది. ఆరు మీద పెట్టి నీ పని చూసుకో. అలాగేనయ్యా. నేను చెప్పిన గుర్తుందా? గుర్తుందయ్యా. తీసుకో. ఇదిగో ఈ కమ్మలి ఈ అర్ధరాత్రి సర్వేసినట్టే సరిపోతుంది. వీరదాసు నీకు చెప్పిన గుర్తుందా? అవునయ్యా గుర్తుందిగా. మధ్యంతరేశ్వర ఎక్కడ నువ్వు నిశ్చింతతో తపం ఆచరించుతున్నది. నీవు నా మూలన దూరాలని పడరానికి పాటలు పడుతుంది.
భగవానుడు శిక్షార్థుడిని కాదు క్షమాపణకు తగనయ్యా. కలతవు కింపకయ్యా కలతవు కింపకయ్యా కనకాలము కష్టములుండబోవు. కలతవు కింపకయ్యా కనకాలము కష్టములుండబోవు. కావలసిన కారణార్థం నవంపు తప్పులే అత్యుత్యం తలపునుందయ్యా. లిఖితమున నన్ను క్షమింపుమయ్యా నా కలుసమే కవికంపై నన్ను వదిలింపుకునుడే. కనకాయము కష్టములుండబో. నక్షత్రేశ్వర నీకు తెలిసినదేమున్నదయ్యా? మీరు చేసినదేమున్నది నా పూర్వసంతుల పాప ఫలమే నాకు ఈ కష్టములకు ఈడ్చి తెచ్చినది. అయ్యా ఈ రుణము తీరినది. ఇక నీకు వెళ్ళవచ్చు. నిన్ను ఆ పరమేశ్వరుడు రక్షింపబడేను. నీకు దీర్ఘాయుర ఆరోగ్యంలో కలుగుతాక. అట్లనే నేనయ్యా. అయ్యో భగవానుడా, నా పాపములకు ప్రాయశ్చిత్తమేమన్నది? ఏ ఏ ధర్మముల ఆచరింపదగు తీర్థములందు కుంకనవు